ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ యాక్టర్స్ లో సమంత కూడా ఒకరు. సమంత నాగచైతన్య జంట గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అంటే తెలుగు ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ది టాప్ కపుల్. వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు కూడా తీసుకున్నారు. దాదాపు గత 14 సంవత్సరాలుగా అందం అభినయంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. త్వరలో సిక్కిదల్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకి రానున్న సమంత అయితే సమంత 2017లో మ్యారేజ్ చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున కొడుకు నాగచైతన్యాన్ని వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. దాదాపు 4 ఏళ్ల పాటు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఒక్కసారిగా విడిపోయి అందరికీ షాక్ ఇచ్చారు. 2021లో అధికారికంగా విడిపోతున్నట్లు ప్రకటించారు. వీళ్ళిద్దరి డివోర్స్ తర్వాత అందరూ సమంతపై నెగిటివ్ గా కామెంట్లు కూడా చేశారు. నాగచైతన్య సమంత విడిపోవడానికి గల కారణం సమంతనేనని సమంతపై సోషల్ మీడియాలో ట్రోల్స్ అప్పట్లో ఎక్కువగా వచ్చాయి. అయితే రీసెంట్ గా సమంత ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియో కింద ఒక నెటిజన్ కామెంట్ కూడా చేశారు. బయటవే ఆ నెటిజన్ ఏం కామెంట్ చేశాడంటే, నువ్వు నీ అమాయకమైన భర్తని ఎందుకు వదిలేశావు, నాకు చెప్పాలి అంటూ కామెంట్ చేశాడు. ఆ కామెంట్ కి షాక్ ఇస్తూ సమంత రిప్లై కూడా ఇచ్చారు. ఇలాంటి మాటలు నీకు ఎలాంటి హెల్ప్ చేయవు, ఇంకొంచెం స్ట్రాంగ్ గా ట్రై చేయి, మీకు మంచి జరగాలని కోరుకుంటున్నా అంటూ దండం అనే ఇమోజితో రిప్లై ఇస్తూ సమంత ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా తెరపైకి సమంత ఇష్యూ రేజ్ అవుతూనే వస్తూ ఉంది. రీసెంట్ గా సమంత ఫోన్ ట్రాపింగ్ వల్లే విడిపోయింది అంటూ యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో వార్తలు చక్కెర్లు కొట్టేశాయి. ఏది ఏమైనా సమంత సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్. ఈ కామెంట్ కి సమంత రిప్లై పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.